ఉదయం లేవగానే అద్దం చూసుకుంటాం. అందులో ముఖంపై ఏ చిన్న మరక కనిపించినా, ఏ చిన్న గీత కనిపించినా అల్లాడిపోతాం. ఇక మొటిమలైతే చెప్పనక్కర్లేదు. మన చేతులు ఎప్పుడూ ముఖంపైనే ఉంటాయి. అయితే మీరు గమనించారా? మనకు కనిపించకుండా, ముఖ్యంగా ముఖంపై ఉండే స్కిన్‌ని డ్యామేజ్ చేసే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎంత డేంజరో అని. ఇవే మన ముఖాన్ని తొందరగా ఏజ్ పైబడ్డట్టు చూపిస్తాయి. ముఖం రఫ్‌గా తయారైపోతుంది. ముఖానికి ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం కనిపించదు. ఇంటర్నల్‌గా కూడా మనం మంచి ఆహారం తీసుకుంటున్నా కూడా ఇవిగో ఇవి అడ్డుపడుతుంటాయి. వీటిని మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఇవి అంతగా మనకు కనిపించవు. కొన్నిసార్లు మాత్రం పైకి కనిపిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోమని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో మనకు తెలియకుండా మన ముఖం పైన స్కిన్ ఎందుకు రఫ్‌గా తయారైపోతుంది? దీనికి కారణాలేంటి? ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎందుకొస్తాయి అనే వివరాలతో పాటు బంగారం లాంటి ఫేస్ ప్యాక్ ఒకటి చెప్పబోతున్నాను. ఇది నిజంగా బంగారంతోనే సమానం. మీరు వేలు లక్షలు పెట్టి కొన్నా ఇంత బంగారం లాంటి ఫేస్ ప్యాక్ మీకు దొరకదు. ఇది చాలా సింపుల్ గా, పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందంగా ఉండాలి అనుకునే వాళ్ళందరూ చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మరొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక బంగారం లాంటి ఫేస్ ప్యాక్ చూద్దారండి. సాధారణంగా బ్లాక్ హెడ్స్ ముఖంపై మరియు కొన్నిసార్లు మెడ, ఛాతీ, వీపు లేదా భుజాలపై కనిపించే చిన్న చిన్న మచ్చలు. డెడ్ స్కిన్ సెల్స్ మూసుకుపోయినప్పుడు ఈ మచ్చలు ఏర్పడతాయి. మొటిమలు కాకుండా బ్లాక్ హెడ్స్ గాలికి తెరిచి ఉంటాయి. దీనివల్ల అవి ఆక్సీకరణ చెందుతాయి మరియు ముదురు రంగులోకి మారుతాయి. ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ చర్మంలోని సెబాషియస్ గ్రంథుల ద్వారా నూనెను అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. డెడ్ స్కిన్ సెల్స్ బిల్డప్ అయి బ్లాక్ హెడ్స్ ఏర్పడడానికి దోహదపడుతుంది. సౌందర్య సామాగ్రి మరియు ఉత్పత్తులు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తుల ద్వారా ఈ రంధ్రాలు మూసుకుపోతాయి. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. హార్మోన్లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా యుక్త వయస్సు, ఋతుక్రమం లేదా గర్భధారణ సమయంలో నూనె ఉత్పత్తిని పెంచి బ్లాక్ హెడ్స్ కు దారితీస్తుంది. ప్రధానమైన చర్మ వ్యాధుల్లో వైట్ హెడ్స్ కూడా ఒకటి. చనిపోయిన మృత కణాలు అంటే డెడ్ సెల్స్, ఆయిల్ మరియు బ్యాక్టీరియా వెంట్రుకల కుదుళ్లలో చిక్కుకున్నప్పుడు ఏర్పడే ఒక సాధారణ రకం మొటిమలు. బ్లాక్ హెడ్స్ కాకుండా చర్మం ఉపరితలం మీద ఏర్పడతాయి. ఇవి ఆక్సీకరణ కారణంగా ముదురు రంగులోకి కనిపిస్తాయి. వైట్ హెడ్స్ మూసి ఉంటాయి. ఇది తెలుపు లేదా రెడ్ కలర్ లో కూడా కనిపిస్తాయి. వైట్ హెడ్స్ కి కూడా కారణాలు ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండవు. జన్యుపరంగా కొంతమందికి, వయసు రీత్యా కొంతమందికి ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల, అలాగే మన స్కిన్ ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. వైట్ హెడ్స్ అయినా బ్లాక్ హెడ్స్ అయినా ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్లకు వస్తుంది. కాబట్టి స్కిన్ గురించిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అది కూడా ఇంటర్నల్ గా తీసుకోవాలి. లోపల నుంచి మనం స్కిన్ ని శుద్ధి చేసుకోగలిగితేనే బయట మన స్కిన్ ఆరోగ్యంగా కనిపించే అవకాశాలుంటాయి. సో చూసారు కదా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎందుకు వస్తాయో. అయితే ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. అంటే మనకు సరిపడా వాటర్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. అలాగే ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా అని కెమికల్ తో తయారైన ప్రొడక్ట్లతో అడ్వర్టైజ్మెంట్లు చూసి స్కిన్ వైట్ గా ఉంటుందని లేదా యంగ్ లుక్ లో ఉంటామని ఏది పడితే అది స్కిన్ కి అప్లై చేస్తూ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. మీరు రోజులో ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి అనుకున్నా ఎక్కువ సార్లు ప్లెయిన్ వాటర్ తో కనుక మీరు స్కిన్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిది. మీరు చక్కగా ఫేస్ ని వాష్ చేసుకుంటూ ఫేస్ మీద మురికి లేకుండా చూసుకోవాలి. అలాగే స్కిన్ గ్లోగా ఉండడానికి ఆకుకూరలు, తాజా పళ్ళు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఏ ఆహారంలో దొరుకుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ అలాగే మొటిమలు ఎక్కువగా ఉంటే గనక డాక్టర్ ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మీ జీవన శైలి, ఫుడ్ ని కూడా మార్చుకుంటే మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ 100కి 100% ఉంటుంది. మరి ఫ్రెండ్స్, బంగారం లాంటి ఫేస్ ప్యాక్ చెబుతాను అన్నాను కదా, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ ఎంత క్లీన్ గా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. గ్లోగా కూడా మారుతుంది, డౌటే లేదు.
మొదటిగా క్లీన్‌గా అయితే ఉంటుంది. చాలా క్లీన్ అయిపోతుంది ఫేస్. ఈ బ్లాక్ హెడ్స్ పోవడం మాత్రమే కాకుండా స్కిన్ టైట్ అవుతుంది. మరి ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక పండిన అరటి పండును తీసుకోండి. ఈ అరటి పండును తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్‌లో వేసుకోండి. అరటి పండులో మనకి పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, సి, విటమిన్ బి6, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు, సౌందర్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, బి6 చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తాయని చెబుతున్నారు. అరటి పండులో ఉండే పొటాషియం, మాంగనీస్ సమృద్ధిగా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మాంగనీస్ మన చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజిన్ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తుంది. పొటాషియం చర్మ కణాలకు ఆక్సిజన్, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇప్పుడు ఈ బనానాతో మనం బంగారం లాంటి పౌడర్ యాడ్ చేయబోతున్నాం. అదే లైకోరైస్ పౌడర్. ఇది ఒక చెట్టు వేరన్నమాట. దీన్ని తెలుగులో అతి మధురం అంటారు. ఇది తీయని వేర్లు గల ఒక మొక్క. ఈ వేర్లు చాలా తీయగా ఉంటాయి. ఇదో శక్తివంతమైన ఔషధంగా కూడా గుర్తింపు పొందింది. అందుకే ఆయుర్వేదంలో మొదటి స్థానం దీనిదే. హిందీలో దీన్ని ములేతి అంటారు. ఈ మొక్కలో గ్లైసరేజిక్ యాసిడ్, గ్లూకోజ్, సుక్రోజ్, ఆస్పిరాజిన్, ఈస్ట్రోజన్, స్టెరాయిడ్, సుగంధిత తైలం లాంటివి ఉంటాయి. మీకు ఆయుర్వేద షాపుల్లో ఈ మొక్క వేర్లు లభిస్తాయి. లేదంటే ఆన్లైన్లో ఈ కామర్స్ సైట్లలో కూడా అమ్ముతారు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. అంతే, బంగారం లాంటి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ముఖము, మెడ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత శుభ్రమైన టవల్తో మీ ముఖాన్ని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా మీ ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాతే ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ లిక్రస్ పౌడర్ దొరకకపోతే దాని ప్లేస్లో శనగపిండి లేదా ఓట్స్ పౌడర్ వేసుకోండి. లేదా రైస్ పౌడర్ అన్నా వేసుకోండి. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోండి. కానీ ఇది దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఆన్లైన్లో ఉంటుంది. అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది మీ స్కిన్ కి. ఫ్రెండ్స్, ఈ బంగారం లాంటి ఫేస్ ప్యాక్ ఒకసారి వేసి వదిలేసేది కాదు. ఇది ఫస్ట్ టైం వేసి కొంచెం ఆరిన తర్వాత రెండవసారి వేయాలి. అది కొంచెం ఆరగానే మూడవసారి వేయండి. ఇలా ఒక 3 లేయర్స్ వరకు మీరు ఈ ఫేస్ ప్యాక్ వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఇలా 3 సార్లు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈజీ చైర్లో కానీ లేదా మీకు కంఫర్ట్ గా ఉండే వాల్ కుర్చీలో కానీ మీరు మీ ఫేస్ ని ఇలా వెనక్కి లిఫ్ట్ చేస్తున్నట్లుగా పడుకోవాలి. అంటే కొంచెం ఫేస్ కి రెస్ట్ ఇవ్వాలి. మీ స్కిన్ ఏదైతే ఉందో అది టైటనింగ్ అవ్వడానికి ఈ పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పుడు ఈ పొజిషన్ లో రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి ఫేస్ కిందకి ఉంచే కంటే ఇలా వాలుగా వెనక్కి ఉంచితే స్కిన్ టైట్నింగ్ అద్భుతంగా జరుగుతుంది. స్కిన్ టైట్నింగ్ అయితే మీరు యంగ్ లుక్ లో కూడా ఉంటారు. కాబట్టి ఈ పొజిషన్ లో 10 నుంచి 20 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత మీ చేతి వేళ్లు కొంచెం తడి చేసుకుని సున్నితంగా ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. ఆ తర్వాత ఫేస్ ని చక్కగా చన్నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా మీరు ఫేస్ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ని అలా వదిలేయకూడదు. దానికి మంచి టోనర్ అప్లై చేయాలి. రోజ్ వాటర్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. దాన్ని టోనర్ లాగా మీ ఫేస్ పై అద్దండి. రోజ్ వాటర్ అప్లై చేసిన తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే మాయిశ్చర్ క్రీమ్ ని ఫేస్ కి అప్లై చేయండి. ఇలా వారంలో 2 సార్లు ఖచ్చితంగా చేయాలి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మొటిమలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, స్కిన్ టైట్నింగ్ కావాలనుకునే వాళ్ళు, మంచి గ్లో కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వారానికి 2 సార్లు అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖానికి బంగారం లాంటి మేని ఛాయ్ ఇస్తుంది. మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.